నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మన రాష్ట్రంలో పేదరికం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఎంతలా అంటే ఒక కొడుకు లండన్ లో డాలర్లు గడిస్తున్నా, ఇంకో కొడుకు పొలిటికల్ స్ట్రాటజీలతో తలరాతులు మారుస్తున్నా, కూతురు కరెంట్ ఆఫీస్ లో వెలుగులు నింపుతున్నా ఆ కుటుంబం ఇంకా నిరుపేద కోటాలోనే ఉందట. ఖమ్మం జిల్లా పాలేరులో మంత్రి పొంగులేటి నిర్వహించిన ప్రజా దర్బార్లో వెలుగు చూసిన ఈ లండన్ పేదరికం కదాకమి మామీషు ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లకు కిరాఫ్ అడ్రస్ గా మారింది. ఆ ఇంట్రెస్టింగ్ సీన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పాలేరు పిల్లి నీలమ్మ పేరు మారుమోగిపోతుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం జరిగిన ప్రజా దర్బార్ వేదిక అది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్టిఫికేట్లు పంచుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫుల్ జోష్ లో ఉన్నారు. హుందాగా మైక్ ఇచ్చి, చెల్లెమ్మ నీకిల్లొచ్చింది కదా, అసలు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని ఎంతో ఆప్యాయంగా అడిగారు. పాపం మంత్రి ఏమనుకున్నారంటే, పిల్లలు కూలీ పనులకో చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలకో వెళ్తున్నారు అన్నయ్య, మీ దయ వల్ల ఇల్లొచ్చింది అని ఆ చెల్లెమ్మ చెబుతుందని ఆశించారు. కానీ అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆ లబ్ధిదారురాలు మైక్ అందుకుని చెప్పిన సమాధానం విని సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. నాకు 4 పిల్లలు, ఒకరు లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకొకడు సోషల్ మీడియాలో చాణక్య స్ట్రాటజీస్ నడుపుతున్నాడు, మరొకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఆమె గర్వంగా చెప్పటంతో అక్కడ ఉన్న అధికారులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. లండన్ లో కొడుకు ఉన్నా సరే మన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ మాత్రం ఆమెను వదలకుండా వెతికి పట్టుకుని మరీ ఇల్లు ఇచ్చేసింది. దీనిపై ఇప్పుడు నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, లండన్ లో కొడుకుంటేనే పేదరికమా, లేక కరెంటు డిపార్ట్మెంట్లలో కూతురు ఉంటేనే ఇల్లు ఇస్తారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలే మంత్రి పొంగులేటి అర్హులకే ఇల్లు అని ఊరూరా చెబుతుంటే ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి హై ప్రొఫైల్ పేదలు వెలుగు చూడటం గమనార్హం. ఒక కొడుకు పొలిటికల్ స్ట్రాటజీస్ అంటే మరి ఇంటి కోసం ఏమైనా ప్రత్యేక స్ట్రాటజీ వాడారా ఏంటి అని జనం నవ్వుకుంటున్నారు. మొత్తానికి 6 గ్యారెంటీలో భాగంగా ఇస్తున్న ఈ ఇళ్లలో ఇలాంటి లండన్ రిటర్న్ పేదలకు కూడా చోటు దక్కడం చూస్తుంటే ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఎంత పకడ్బందీగా జరిగిందో అర్థమవుతోంది. పేదరికం అంటే చిరిగిన బట్టలు, పూరి గుడిసెలు కాదని, లండన్ లో ఉద్యోగం, చేతిలో ఐఫోన్ ఉన్నా కూడా అడగగానే ఇందిరమ్మ ఇల్లు వచ్చేయడమే అసలైన రాజకీయ చాణక్యం అని పాలేరు జనం గుసగుసలాడుకుంటున్నారు. మరి ఇలాంటి ధనిక పేదల విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్ట్రాటజీ మారుస్తుందో వేచి చూడాలి.